మిత్రులకు వందనం అభివందనం. సో మనం ప్రశ్న చేస్తున్న పేపర్ 2017. సో మనం 70 క్వశ్చన్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. 71st క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్స్ క్లోజ్ చేయండి. ఆప్షన్స్ క్లోజ్ చేసి సో ఆ పర్టికులర్ ఆల్గారిథం, లాజిక్, ఒక పద్ధతి, పాడు, ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్, అదేంటిది ఇంటర్నల్ ట్రిక్స్ ఫస్ట్ అప్లై చేయొద్దు. సో ఇదంతా డెవలప్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్ 71. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ కెన్ హెల్ప్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అగ్రికల్చర్? రెడ్యూస్డ్ జీరో టిల్లేజ్ ఆఫ్ ది ల్యాండ్, అంతే కదా, రెడ్యూస్డ్ అన్నాడు, అయ్యుండొచ్చు. అప్లయింగ్ జిప్సమ్ బిఫోర్ ఇరిగేటింగ్ ది ఫీల్డ్, జిప్సమ్ అనేది కూడా తెలియదు, బట్ అక్కడ పెట్టాడంటే లేపేసి ఉన్నాడు బుక్ నుంచి. ఎరోయింగ్ క్రాప్ రెసిడ్యూ టు రిమైన్ ఇన్ ది ఫీల్డ్, ఉంటే దానివల్ల ఏమైతే నాకు తెలియదు, బట్ ఏమో అయ్యుండొచ్చాము ఇండైరెక్ట్లీ హెల్ప్. ఐ గో ఫర్ ఆల్ ది అబౌవ్. ఐఎమ్ గోయింగ్ ఫర్ సి. 71. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ సి. ఏమైంది చెప్పు. 2 and 3 AA. Bah, so both can't be together. సో దీనికి ఏం చేయలేం ఫ్రెండ్స్. సో మన శ్రీనాథ్ గారి చెప్పినట్టు మీరు వెళ్ళుంటే బాగుపడతారు, లేదంటే నా అలాగే అప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చేసుకుంటుంటారు జనరిక్ కాంపిటీషన్ అప్లై చేసి. ఇట్స్ ఓకే, అన్ని సార్లు మనకి కరెక్ట్ అవ్వవు. 72. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది నేషనల్ వైడ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇస్ ఎయిమ్ సెట్ పాజిటివ్ ఉంటే చాలు. ఎక్స్పాండింగ్ ది కల్టివబుల్ ఏరియా అండర్ ఇరిగేషన్, అయ్యుండొచ్చు పాజిటివే. ఎనేబులింగ్ ద బ్యాంక్స్ to assess the quantum of loans to be granted to farmers on the basis of soil quality. Volamo, నాకు తెలియదు. Checking the overuse of fertilizers in farming lands, this is for sure. Second, the banks ki assess the quantum of loans to be as a quantum of loans. ఎందుకు తేడా కొడుతుంది, వాళ్ళు బుకిష్లో ఉంది కానీ మరీ అలా ఇచ్చేస్తే సాయిల్ హెల్త్ కి బ్యాంక్ కి సంబంధం ఏంది. ఆర్ఎస్ఎస్డి కార్డు లెక్క ప్రతి ఒక్కడు బేసికలీ బ్యాంక్ ల్యాండ్ కార్డు పట్టుకొని పోవాలి. ఫుల్ సబ్జెక్ట్ పాలసీస్ ఉన్నట్టు అది కూడా కామర్స్ కూడా పనికి రావట్లేదు. సో ఐల్ గో ఫర్ ఓన్లీ 2 pairs. ఇట్స్ 2023 స్టైల్ 1 and 3 అంద ఆప్షన్. ఎక్స్పాండింగ్ అది కరెక్టే కదా, కార్డ్ ఇస్తే అంతే కదా. సో 2023 స్టైల్లో మనం ఫాస్ట్ గా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఒక బొక్క పడిపోయింది. సో ఇప్పుడు ఇన్ కేసు 3 పక్క కట్టని తెలుసు, 2 ఏమో తేడా కొడుతుంది తెలిసినప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే అన్నిటికీ ఇంపార్టెంట్ ఫోకస్. షారుఖ్ ఖాన్ చెక్ చెప్పినట్టు 70 మినిట్ లాగా మీకు కూడా 2 hours ఉంది. సో అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోకస్ చేసి చదవాలి, లేదంటే నాలాగా ఒక క్వశ్చన్ పోతుంది. 2.67 మార్క్స్ మీరు తగలెట్టారు. 73. ఓకే, ఆప్షన్స్ క్లోజ్ చేయలేమా? నైస్. ఇప్పుడు ఏంది, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ కామన్లీ యూజ్డ్ కన్స్యూమ్డ్ మెటీరియల్స్, అన్వాంటెడ్ ఆర్ కాంట్రవర్షియల్ కెమికల్స్ లైక్లీ టు బి ఫౌండ్. లిప్స్టిక్ అయ్యుండొచ్చు. సాఫ్ట్ డ్రింక్స్, వెజిటేబుల్ ఆయిల్స్, ఏ ఒక్క వెజిటేబుల్ ఆయిల్ అయ్యుండొచ్చేమో. చైనీస్ ఫాస్ట్ ఫుడ్, మోనోసోడియం గ్లూటామేట్, అదే కదండి మోనోసోడియం గ్లూటామేట్ అన్నారు కదండి మ్యాగీలో ఉన్న. సో అయ్యుండొచ్చు. సెకండ్ స్టేట్ మనకి ఇప్పటికైతే తెలియదు, బ్రోమేడ్ వెజిటేబుల్ ఆయిల్స్ డ్రింక్స్లో వాడతారు లేదని, బట్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్. సో ఐ విల్ గో ఫర్ ఆల్ ది అబౌవ్. ఎక్కువ ఆలోచించట్లేదు, డౌట్ కొడితే సైన్స్ అండ్ టెక్, ఆల్ ది అబౌవ్. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో డి అంతే. నెక్స్ట్ 74. అగైన్ చెప్తున్నా, ఆప్షన్స్ క్లోజ్ చేయండి. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ 2023 స్టైల్, డెవలప్ ది మైండ్ సెట్. ఇంకా ఇంపార్టెంట్, పాజ్ చేయండి, మీ సొంత బ్రెయిన్ వాడండి, తర్వాత చూడండి. ఆర్గానిక్ ఎల్ఈడీస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ డిజిటల్ డిస్ప్లే ఇన్ మెనీ డివైజెస్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఓఎల్ఈడి డిస్ప్లేస్ ఓవర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్? బేసికలీ పాజిటివ్ ఉన్నారు. ఓఎల్ఈడి డిస్ప్లేస్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆన్ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ సబ్స్ట్రేట్స్, కెన్ బి అన్నాడు, పాజిటివ్ అయి ఉండొచ్చు. రోల్ అప్ డిస్ప్లేస్ ఎంబెడెడ్ ఇన్ క్లాతింగ్ కెన్ బి మేడ్, కెన్ అన్నాడు, పాజిటివ్ అయి ఉండొచ్చు. ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ ఆర్ పాసిబుల్ యూజింగ్ ఓఎల్ఈడీస్, మేబీ అయి ఉండొచ్చు. ఎల్ గో ఫర్ ఆల్ ది అబౌవ్. సైన్స్ అండ్ టెక్ తెలుసా తెలియనప్పుడు ఆల్ ది అబౌవ్, ఎందుకంటే అన్ని పాజిటివే. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి, అంతే. నెక్స్ట్ 75. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్స్? విచ్ ఆఫ్ ది అరసవెల్లి మా ఇంటి పక్కనే. అమరకంటక్ నాకు తెలియదు. ఓంకారేశ్వర్ ఈశ్వరిది, ఈశ్వరి అంటే ఈశ్వరుడి దేవుడిది. సో డెఫినెట్లీ 3 అయితే లేదు. అమరకంటక్ టు బి ఫ్రాంక్స్ నాకు తెలీదు, తెలియనప్పుడు 3-2కి వెళ్తా. ఐ గో ఫర్ 1 and 2 ఇన్ కేస్ నాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్ ఐ గో ఫర్ 2 pairs. బట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఆప్షన్. ఈశ్వర్ టెంపుల్, ఓంకారేశ్వరి సన్ టెంపుల్ అంటే ఈశ్వరి కాబట్టి 3 తీస్తున్నా, బట్ 1 నాకు తెలుసు. ఐ గో ఫర్ ఏ. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో ఏ, అంతే కదా. మేము పెట్టా 75 బి పెట్టినా, ఎందుకు నాకు తెలియదు, అది ఎందుకో పెట్టినా. చిరంజీవి పార్టీ ఎక్కడ స్టార్ట్ చేశాడు? ప్రజారాజ్యం అది తిరుపతిలో కదా, తిరుపతిలో కదా మొదలు పెట్టింది ఇక్కడ నుంచే. ఫస్ట్ సభ తిరుపతిలో చేశారు. ఓకే 76.
in the election of for the Lok Sabha, in the election for Lok Sabha, or state assembly, the winning candidates. Now this Arswell question year కూడా వచ్చింది కదా 2024 వచ్చినట్టుంది Arswell question. In the election for Lok Sabha or state assembly, the winning candidate must get at least 50% of the votes. అబ్బా ఇలా వచ్చింది ఎంత బాగుండేది చెప్పండి. అదే కదా అప్పుడు దేశం ఇప్పుడే బాగుపడుతుంది. డెమోక్రసీ అంటే 30%, 11% కూడా డెమోక్రసీయే అంతే కదా 11 మంది నుంచి అకార్డింగ్ టు 99% not a 1% votes poll to 1%. That person becomes MLA or MP. అంతే కదా. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వెల్కమ్ టు డెమోక్రసీ. అకార్డింగ్ టు ప్రొవిజన్స్ laid in Constitution of India, in Lok Sabha the speaker's post goes to the majority party and the deputy. Constitution ఎందుకు ఉంటుంది అయ్యా, యూజువల్ కాన్స్టిట్యూషన్ డిఫెండ్ ఉండదు. సో అలాగని పెట్టండి, లేదంటే బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ నాలెడ్జ్, సో అలాగని పెట్టచ్చు. సో నైదర్ నారు. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో డి, అంతే కదా. ఢిల్లీ. యా. సో నెక్స్ట్ 77. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్, మళ్ళీ చెప్తాను ఆప్షన్ క్లోజ్ చేయాలి. Which of the following has or have occurred in India after its liberalization of 1991? Okay, ఏమైంది have occurred. Share of agriculture in GDP increased enormously. తగ్గిపోయిందయ్యా సామి. Share of India's export ఇంకా వెళ్ళిపోయిన enormously, very extreme. Share of India's exports in the world trade increased. Maybe అయ్యి ఉండొచ్చేమో చూద్దాం. FDI's inflows increased. అది డెఫినెట్లీ అయ్యింది. India's foreign exchange reserves increased enormously. ఎనార్మస్ అంటే ఎంత అంటే పెరిగేదని కాదనట్లేదు, బట్ వీడి ప్రకారం ఏంటో తెలీదు, ఒకసారి వెయిట్ చేస్తాం. షేర్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ ట్రేడ్ ఇంక్రీజ్డ్. ఎంతమంది పెరిగైతే ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు మనం అంత పంపించే వాళ్ళం కాదు. సో వీళ్ళు గో ఫర్ ఇది కూడా, ఎందుకు ఎనార్మస్ అన్నాడు కాబట్టి ఇది కూడా అదే టెస్ట్. మరి ఎనార్మస్లీ రెండిట్లు ఏదో ఒకటే కరెక్ట్ ఉంటుంది. నేను ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పబోతున్నా. అవునా? ఒక యూట్యూబర్ అన్న చెప్పిండు, ఏదైనా ఎక్స్ట్రీమ్ వర్డ్ ఎనారోమస్లీ కానీ, డ్రాస్టికల్లీ కానీ, కంప్లీట్లీ కానీ, ఇలాంటి కొన్ని రేర్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి చూడు. అంటే ఆప్షన్లో ఒకేసారి ఇచ్చిండు అనుకో అది రాంగ్, కానీ 2 సార్లు ఇచ్చిండు అనుకో అందులో కంపల్సరీ ఏదో ఒకటి రైట్, ఏదో ఒకటి రాంగ్. అంటే నేను ఎనార్మస్ ఎందుకు పోతానంటే, అప్పుడు నా ప్రకారం 1991 2 బిలియన్ 20 బిలియన్ అంత ఉండేది అనుకుంటా ఫారెన్ ఎక్స్చేంజ్. అదే ఎల్పిజి చేయాల్సి వచ్చింది. 2 బిలియన్ అంత ఉండేది, ఇప్పుడు 700 అంత ఉండేది మూవీలో. సో ఎనార్మస్ అనేది చాలా ఎనార్మసే కదా. సో అందుకని వెళ్తున్నాను అంటే నాలెడ్జ్ ప్రకారం. సో 2, 3, 4 ఆన్ ద ఆప్షన్ బి. అండ్ ఇక్కడ చూడు, షేర్ ఆఫ్. సో 1 and 2 టుగెదర్ ఉండొద్దు. అది మామ, దీన్ని తీసి ఇది మనకు కావాలి. దీన్ని తీసి ఇంక్రీజ్. ఓకే, ఇది లేదన్నా, అలా కాదన్న, మీరు ఒక పద్ధతి పాడుతూ పోతున్నారు. ఎనార్మస్ చాలా ఎక్స్ట్రీమ్ దాని నుంచి వస్తుంది. 2 సార్లు ఎనార్మస్లీ ఇచ్చిండు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఇప్పుడు అతను ఇవ్వాలి అనుకుంటే వేరే వర్డ్స్ యూజ్ చేయవచ్చు. 2 సార్లు సేమ్ ఎక్స్ట్రీమ్ వర్డ్ యూజ్ చేసిన అంటే ఈ టెల్లింగ్ యూ, నేను కావాలని ఇచ్చిన అందులో ఒకటి రైట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ఉంటుంది అని. అది ఎస్. నెక్స్ట్ 78. వాట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ? ఎవరు చదువుకుని ఉంటుంది, బయోటెక్ ప్రొఫెసర్కి తెలిసి ఉంటుంది, ఎంబీబీఎస్ తమ్ముళ్ళకి. నెక్స్ట్, వాట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ? ప్రొడక్షన్ ఆఫ్ బయో లార్విసైడ్స్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, రిపరేటివ్ క్లోనింగ్ ఆఫ్ యానిమల్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిజం ఫ్రీ ఆఫ్ డిసీజెస్. ఐ విల్ గో ఫర్ సి, ఎందుకంటే క్లోనింగ్, న్యూక్లియర్ అంటే సంథింగ్ న్యూక్లియస్ గురించి మాట్లాడుతుంది, సెల్స్ గురించి మాట్లాడుతుంది. సో ఐ వుడ్ గో ఫర్ సి. ఇన్స్టింక్ట్, అఫిషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. కొన్నిసార్లు ఇన్స్టింక్ట్ ఫాలో అవ్వము, ఫస్ట్ ఇన్స్టింక్ట్ కొన్నిసార్లు కదండి, ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఫాలో అవ్వాలి. సెకండ్ ఇస్ నాలెడ్జ్, థర్డ్ ఇస్ ట్రిక్స్. డూ నాట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఇది 79 ఏడుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ది ఫైనాన్షియల్ ఇంక్లూజన్. హెల్ప్స్ అయ్యి ఉండొచ్చు. NPCA has launched RuPay, a credit card payment scheme. NPCA launched RuPay అనేది, టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. RuPay అనేది అందరూ బ్యాంక్స్ కలిసి చేశారేమో అనుకుంటున్నా, బట్ తెలియకపోతే NPCA has launched RuPay అయ్యి ఉండొచ్చు. UPI లాంచ్ చేసింది RuPay, మేబీ అయ్యి ఉండొచ్చు. 79 అఫిషియల్ ఆన్సర్ సి. NPCA వెబ్సైట్ కోసం చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు కూడా అప్డేట్స్ వస్తుంటాయి. NFC టెక్నాలజీ కానీ కొత్త టెక్నాలజీస్ అన్ని యూజువల్ క్వశ్చన్స్ కూడా ఛాన్స్ అక్కడ నుంచి ఉండొచ్చు. సో NPCA వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి నాలెడ్జ్ కోసం. 80 M స్ట్రైప్స్, టైగర్ మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్. అదే సమ్టైమ్స్ ఈవెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. సో ఏం తెలియకపోతే స్ట్రైప్స్ ఎవరి మీద ఉంటాయి?
స్ట్రైప్స్ అంటే జీబ్రా క్రాసింగ్ లాగా స్ట్రైప్స్ ఉంటాయి కదా, అది ఎవరి మీద ఉంటాయి అంటే అది కూడా టైగర్ మీద ఉండొచ్చు. సో అందుకని వచ్చిన పేరు అది. 80 అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబేనే. సో 10 క్వశ్చన్ కంప్లీట్ చేసాం. మళ్ళీ 10 క్వశ్చన్ కలుసుకుంటాం అనుకుంటే